హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి సోషల్ కాంటెంట్ అండి. ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. కాంటెంట్లోని బిట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోనివి. ఫస్ట్ వన్ వచ్చేసి భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలను గుర్తించుము. భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలను గుర్తించుము. ఆప్షన్స్ చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా, రష్యా. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికా. బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మరియు ఇటలీ. నెక్స్ట్ వన్ బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మరియు ఆస్ట్రేలియా. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఏమంటే చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. దీనికి మనం బ్లైండ్ సింబల్గా ఏబిసి. ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా, ఎఫ్ఆర్ ఫ్రాన్స్, రష్యా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణుకర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశం. యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణుకర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశం. ఆప్షన్స్ చోర్నోబిల్, మాస్కో, వ్లాడివోస్టోక్, సెయింట్ పీటర్స్బర్గ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చోర్నోబిల్. నెక్స్ట్ వన్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారు. ఆప్షన్స్ క్వామెన్ క్రూమా, ఎనంది అజికివే, పాట్రిస్ లుముంబా, నెల్సన్ మండేలా. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు దక్షిణాఫ్రికాలో అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెల్సన్ మండేలా. నెక్స్ట్ వన్ బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించిన వారు. బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సభను స్థాపించిన వారు. ఆప్షన్స్ స్వామి దయానంద సరస్వతి, రాజారాం మోహన్ రాయ్, శ్రీనారాయణ గురు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రాజారాం మోహన్ రాయ్. బ్రహ్మసభను అని పిలువబడే సంస్కరణ సభను స్థాపించిన వారు ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటే రాజు ఫస్ట్ రాజులు తర్వాత బ్రాహ్మణ్స్ అట్లా వస్తారు కదా, అట్లా రాజారాం మోహన్ రాయ్ రాజు బ్రహ్మసభను స్థాపించాడు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు. భారత రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు. ఆప్షన్స్ జనవరి 26, 1950, ఆగస్టు 15, 1947, నవంబర్ 26, 1949, అక్టోబర్ 1, 1953. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నవంబర్ 26, 1949. నెక్స్ట్ వన్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వాన్ని అధికారాలను బదిలీ చేయటం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు. బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయటం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు. ఆప్షన్స్ ఏవోహిమ్, లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏవో హ్యూమ్. బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారంటే ఏవో హ్యూమ్. నెక్స్ట్ వన్ ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఈ విధంగా పిలుస్తారు. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ సమూహ ఆధిపత్యం, సమూహాంతర ఆధిపత్యం, పరస్పర సంబంధిత ఆధిపత్యం, అంతర సమూహ ఆధిపత్యం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అంతర సమూహ ఆధిపత్యం. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలో సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే అది అంతర్ సమూహ ఆధిపత్యం.
నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు. ఈ క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కానిది గుర్తించండి. భారత సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే సమాచారం, మంత్రుల బృందం యొక్క కేబినెట్ పత్రాలు, ప్రజా పనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము, ఒక వ్యక్తి జీవితానికి ప్రమాదం కలిగించే సమాచారం. ఈ క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కాని దానిని గుర్తించండి అన్నాడు. అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ప్రజా పనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము. ఇది మినహాయింపు కాదు, ఏమేమి జరుగుతుందో చెప్పొచ్చు కాబట్టి ఇది మినహాయింపు కానిదంటే ప్రజా పనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము, ఇది చెప్పాలి మనకు. నెక్స్ట్ వన్, స్వతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది. స్వతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది. దీని ఆప్షన్స్ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 6 సంవత్సరాలు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వన్, అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం. ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. మరి మన రాష్ట్రం యొక్క ఎంపీ స్థానాలు ఎంతో మీరు కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వన్, యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోనికి పంపిన మొదటి వ్యక్తి. యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోకి పంపిన మొదటి వ్యక్తి. ఆప్షన్స్ రాకేష్ శర్మ, యూరి గగారిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వాలెంటీనా తెరెస్కోవా. దీని రైట్ ఆన్సర్ అంతరిక్షంలోకి యుఎస్ఎస్ఆర్ పంపిన మొదటి వ్యక్తి అంటే యూరి గగారిన్. నెక్స్ట్ వన్, రాజ్యాంగము మరియు నేర చట్టం అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి. రాజ్యాంగము మరియు నేర చట్టం అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి. దీని ఆప్షన్స్ అరెస్టు చేసిన 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడుట, అరెస్టు లేక నిర్బంధంలో ఉన్న సమయంలో బాధించకుండుట, అరెస్టు సమయంలో తేదీ సమయంతో కూడిన అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయుట, మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్లకు పిలవరాదు. రాజ్యాంగం మరియు నేర చట్టం అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి అన్నాడు. కింద మరి ఆప్షన్స్ ఏబిసి, బిసిడి, ఏబిడి, ఏసిడి అన్నాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిడి. అంటే సి ఉంది, అరెస్టు సమయంలో తేదీ సమయంతో కూడిన అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయుట. ఇది ఇందులో లేనిది. నెక్స్ట్ వన్, మెసపటోమియా ప్రజల లిపి. ఆప్షన్స్ క్యూనిఫారం లిపి, బ్రహ్మి, హైరోగ్లిఫిక్స్, దేవనాగరి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మెసపటోమియా ప్రజల లిపి అన్నాడు. దీని రైట్ ఆన్సర్ క్యూనిఫారం లిపి. నెక్స్ట్ వన్, యారాడ కొండలు ఈ జిల్లాలో కలవు. దీని ఆప్షన్స్ అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, కర్నూలు. యారాడ కొండలు ఈ జిల్లాలో కలవు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. నెక్స్ట్ వన్, భారతదేశంలో
చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది? భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. ఆప్షన్స్ ఖ్వాజా పీర్ మహమ్మద్, ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ, ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, నిజాముద్దీన్ ఔలియా చిస్తీ. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ. చిస్తీ పద్ధతిని స్థాపించింది ఎవరి ద్వారా అంటే ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ. నెక్స్ట్ వన్, జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు? జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. ఆప్షన్స్ వృషభనాథుడు, అనంతనాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మహావీరుడు. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు మహావీరుడు. నెక్స్ట్ వన్, అష్టాంగ మార్గాలలో సమ్యక్ సమాధి అనగా? అష్టాంగ మార్గాలలో సమ్యక్ సమాధి అనగా సరైన ఉద్దేశం, సరైన దృష్టి, సరైన ఏకాగ్రత, సరైన బుద్ధి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సమ్యక్ సమాధి అనగా అష్టాంగ మార్గాలలో సరైన ఏకాగ్రత. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అష్టాంగ మార్గాలలో సమ్యక్ సమాధి అనగా సరైన ఏకాగ్రత. నెక్స్ట్ వన్, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఇందులో అష్టాంగ మార్గాల్లో అన్ని అడుగుతూ ఉంటాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం, కానీ వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి.